హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి శరీరానికి ఎన్నో పోషకాలను ఇచ్చే ఉలవల చారును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఉలవల చారును నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే ఎంతో రుచిగాను చిక్కగాను తయారు చేసుకోవచ్చు. చారుని మరీ పలచగా కాకుండా చిక్కగా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చారు కోసం ముందు రోజు ఉలవల్ని శుభ్రం చేసి నానపెట్టడం దగ్గర నుంచి మరుసటి రోజు ఉలవల్ని ఉడకవేసి చారు కాసే వరకు ప్రతిదీ వివరంగా చెప్పాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చారుని పలచగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే కన్నా చిక్కగా తక్కువగా చేసుకుని ఒక ముద్దలో వేసుకుని తిన్నా చాలా తృప్తిగా ఉంటుంది. టేస్టీగా ఉలవల చారు తయారు చేయడం కోసం ముందు రోజే ఉలవల్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి 1 కప్ ఉలవల్ని తీసుకోవాలి. ఉలవల రాళ్ళు ఉంటాయి కాబట్టి వాటిని శుభ్రంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉలవల్ని 5 నుంచి 4 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రం చేసిన ఉలవల్లోకి 3 కప్పులు నీళ్లు పోసుకుని 20 అవర్స్ నానబెట్టుకోవాలి. ఉలవల్ని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఉడికించేటప్పుడు అంత సులభంగా ఉంటుంది. మరుసటి రోజు గిన్నె మీద మూత తీసి చూస్తే నీళ్లు ఈ రంగులో ఉంటాయి. ఉలవలు నానయ్యో లేవో తెలుసుకోవడానికి గోటితో గిల్లి చూస్తే ఈ విధంగా ముక్కలు అవ్వాలి. ఇలా ఉంటే ఉలవలు బాగా నానాయని అర్థం. ఉలవలు ఉడికించడం కోసం కుక్కర్ని తీసుకుని నానబెట్టిన ఉలవల్ని నీటితో సహా కుక్కర్లోకి వేసేసుకోవాలి. మరో 10 కప్పులు నీళ్లు తీసుకోవాలి. ఉలవలు ఉడికించడానికి వాటర్ ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు కానీ తక్కువగా తీసుకోకూడదు. కుక్కర్కి మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉలవలు ఉడికేలోపు చారులోకి చింతపండుని నానబెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నెలోకి 20 గ్రాముల చింతపండు తీసుకుని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రం చేసిన చింతపండులోకి వాటర్ని పోసి నానబెట్టుకోవాలి. ఉలవల చారులోకి ఉలవలు ఎంత ఎక్కువగా ఉడికితే అంత రుచిగా ఉంటుంది. పల్లెటూరులో అయితే కుండ నిండా నీళ్లు పోసి అందులో ఉలవల్ని వేసి నిప్పుల మీద పెట్టి ఉడికిస్తారు. ఉలవల్ని నిప్పుల మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉడికించడం వల్ల చారు చాలా రుచిగా ఉంటాయి. 15 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని ఆవిరి మొత్తాన్ని పోనివ్వాలి. మూత తీసి గరిటెతో ఒకసారి ఉలవల్ని బాగా కలిపి ఉలవలు ఉడికినాయో లేవో చూడడం కోసం వేళ్లతో ఈ విధంగా నొక్కాలి. నొక్కినప్పుడు ఉలవలు ఈ విధంగా మెత్తగా ఉంటే బాగా ఉడికినట్టు. ఇప్పుడు చారు మరిగించడం కోసం అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని స్ట్రైనర్ సహాయంతో ఉలవల నీటిని సపరేట్ చేసుకోవాలి. ఉడికించిన ఉలవల్ని వేస్ట్గా పడేయకుండా పోపేసుకుని తింటే చాలా మంచిది. చారు మరిగించడం కోసం ఇందులోకి చింతపండు రసాన్ని, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు టమాటా ముక్కలు, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. చారును ఎక్కువగా మరిగించడం వల్ల చిక్కగా ఉండి తక్కువ క్వాంటిటీలో వస్తాయి కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు చూసుకుని వేసుకోవాలి. 1/2 స్పూన్ కారం, కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు చారు గిన్నె పొయ్యి మీద పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం 45 మినిట్స్ అన్నా మరిగించుకోవాలి. చారు చిక్కగా ఉండడం కోసం మిక్సీ జార్లోకి 4 స్పూన్స్ ఉలవలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. విలేజ్లో అయితే ఉలవల నీళ్లు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మనం ఉలవల్ని గ్రైండ్ చేసి వేయాల్సిన అవసరం ఉండదు. ఉలవల్ని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఒకసారి చారు గిన్నె మీద మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. లేకుంటే చారు మరిగేటప్పుడు గిన్నె అంచులను పేరుకుపోయి మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి మరి కాసేపు మరిగించుకోవాలి. 20 మినిట్స్ వరకు చారుని మరిగించుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసిన ఉలవల పేస్ట్ని చారులో కలుపుకోవాలి. ఉలవల పేస్ట్ని చారులో వేసుకున్నాక ఉండలు కట్టకుండా చారులో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నె మీద మూత వేసి మరో 25 to 30 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. చారు మరిగేటప్పుడు మధ్యలో మూత తీసి శుభ్రంగా కలుపుకోవాలి, లేకుంటే అడుగంటేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. చారుని ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. పోపు వేయడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మరిగించుకున్న చారుని వేసుకోవాలి. చారుని మరో 2 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. గిన్నె వేడికి చారు ఇంకొంచెం చిక్కబడతాయి కాబట్టి మరీ ఎక్కువగా మరిగించుకోక్కర్లేదు. సింపుల్ అండ్ టేస్టీగా ఉలవల చారు రెడీ అయింది. ఈ ఉలవల చారుని రోజు చేసుకోలేం కాబట్టి కనీసం నెలకు ఒకసారైనా చేసుకుని తింటే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.